సమ్మర్ వెకేషన్ కోసం ఫ్యామిలీ ట్రిప్ కు వెళ్లిన పేదింటి బిడ్డ లగ్జరీ ఫ్లైట్ లండన్ లో దిగకుండా ఆమ్స్టర్డామ్ లో దిగేశారు. ఈ కన్ఫ్యూజన్ ఏంటని నెటిజన్లు తెగ ఆరా తీశారు. చివరకు ఉదయం 10 గంటల ప్రాంతంలో దిగిన ఈ ఫ్లైట్ ఆ తర్వాత మధ్యాహ్నానికి ఎట్టకేలకు లండన్ చేరిపోయింది. సిబిఐ కోర్టు ఇచ్చిన అనుమతిలో సీఎం జగన్ కు లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో 17 రోజుల పాటు పర్యటించేందుకు ఇచ్చిన అభ్యర్థనను అంగీకరించింది. అయితే ఆమ్స్టర్డామ్ లో దిగడంపైనే సందేహాలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారంలో తలమునకలైన సీఎం జగన్ కుటుంబ సభ్యులతో సహా సమ్మర్ వెకేషన్ కోసం వెళ్లేందుకు సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సిబిఐ కోర్టు మాత్రం ఆయనకు 17 రోజుల పాటు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, లండన్ లో పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. జగన్, ఆయన సతీమణి భారతి, 2 కుమార్తెలు కలిసి ఈ నెల 17న గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లగ్జరీ ఫ్లైట్ లో బయలుదేరారు. ఈ విమానం విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 గ్లోబల్ లగ్జరీ ఫ్లైట్. గంటకు అద్దె 12 లక్షల పైమాటే. సీఎం, ఆయన కుటుంబ సభ్యులు ఫ్లైట్ ఖర్చు ఆయన కుటుంబం భరిస్తూ ఉండగా సెక్యూరిటీకి అయ్యే 1.5 కోటి ఖర్చు మాత్రం ప్రభుత్వమే భరిస్తుంది. సెక్యూరిటీ అధికారులు కూడా ఒకరోజు ముందే వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి 11:30 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ బయలుదేరింది. ఆయనకు ఎయిర్పోర్టులో మాజీ మంత్రులు జోగి రమేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లాది విష్ణు, మంత్రి ముత్యాల నాయుడు, ఇతర పార్టీ నేతలు జగన్ కు వీడ్కోలు పలికారు. అయితే ముఖ్యమంత్రి విమానం గతంలో మాదిరిగానే లండన్ లో నేరుగా దిగకుండా ఆమ్స్టర్డామ్ ఎందుకు వెళ్లింది అని ఫ్లైట్ రాడార్ ను గమనించిన నెటిజన్స్ సోషల్ మీడియాలో పలు సందేహాలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. చివరకు శనివారం మధ్యాహ్నానికి సీఎం ఫ్లైట్ లండన్ కు చేరుకుంది. అప్పటి వరకు ఆమ్స్టర్డామ్ లో సీఎం ఏం చేశారు అనే అంశంపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. లండన్ ఎయిర్పోర్ట్ లో విమానాలు రద్దీగా ఉండడంతో ఆమ్స్టర్డామ్ లో దిగాల్సి వచ్చిందని కొంతమంది చెబుతుండగా మరికొంతమంది మాత్రం అంత దూరం జర్నీకి ఫ్యూయల్ ప్రాబ్లం వస్తుందని, అందువల్ల మధ్యలో ఆమ్స్టర్డామ్ లో ల్యాండ్ అయిందని చెబుతున్నారు. అయితే ఆమ్స్టర్డామ్ లో సీఎం ను ఎవరు కలిశారు అనే అంశంపై కూడా నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. చివరకు ముఖ్యమంత్రి, ఆయన సతీమణి ఫ్లైట్ లో బై చెబుతున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తిప్పారు. అయితే అది ఎప్పటి ఫోటో కూడా ఎవరూ ధృవీకరించలేదు. మొత్తానికి ముఖ్యమంత్రి సమ్మర్ ట్రిప్ కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ కు మంచి మేతగా మారింది. సిబిఐ కోర్టు అనుమతితోనే విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన వెంటనే ఆయన ఏ ఫ్లైట్ లో వెళ్లారనే అంశంపై ఫ్లైట్ రాడార్ లో వెంటనే నెటిజన్స్ అన్వేషించి ఆ ఫ్లైట్ ఫోటోను, గంటకు ఆ ఫ్లైట్ కి ఎంత అద్దె అవుతుంది, అందులో ఎలాంటి సౌకర్యాలుంటాయనే అంశాలను ఆరా తీసి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి తిరిగి విజయవాడకు రానున్నారు.